కొన్నిసార్లు నీ వెళ్తున్న శ్రమలో నీకు అనిపించచ్చు, నన్ను చూసేవారెవరు లేరు, నన్ను చూసి నాకు సహాయం చేసేవారెవరు లేరు, నా కన్నీరు దుడిచేవారెవరు లేరు, నా అంగలార్పును వినేవారు పట్టించుకునేవారెవరు లేరు. దేవుడిస్తున్న జవాబు చూడండి, నిశ్చయముగా చూసిన, ఐ హావ్ సర్టన్లీ సీన్. ఇశ్రాయేలీయుల యొక్క బాధ నిశ్చయంగా చూసిన దేవుడు మౌనంగా ఊరుకోలేదండి. కొన్నిసార్లు కనిపించచ్చు, దేవుడు మౌనంగా ఉన్నాడేంటి, ఇంకెంతకాలం ఈ పరిస్థితిలో నేను మగ్గాలి, ఇంకెంతకాలం ఈ సమస్యలతో నేను పోరాడాలి, విసిగి వేసారిపోయాను, ఇక నాకు శక్తి లేదు, ఇక నాకు ఓపిక లేదు అన్న స్థితిలో నీ జీవితం ఉన్నట్లయితే ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నిశ్చయంగా చూశాను. ఇశ్రాయేలు యొక్క బాధను నిశ్చయంగా చూసిన దేవుడు, హీ వాజ్ నాట్ ఎ సైలెంట్ స్పెక్టేటర్ టు దేర్ సఫరింగ్స్. వారి శ్రమను కేవలం చూస్తున్నాను లేదండి. దేవుడు చేసిన కార్యం 8వ వచనంలో, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు, ఆ తర్వాత ఆఖరు లైన్ ఉంటది చూడండి, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. విడిపించుటకు, నడిపించుటకు. మన దేవుడు విడిపించే దేవుడు, మన దేవుడు నడిపించే దేవుడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా.